ఈ పేరుతో ఉన్న స్త్రీ కన్యా రాశి వారికి 100% చాలా పెద్ద శత్రువు. వెంటనే ఆమెను ఈ లక్షణాలతో గుర్తించండి. అసలు ఏ పేరుతో ఉన్న స్త్రీ కన్యా రాశి వారికి 100% చాలా పెద్ద శత్రువు? వెంటనే ఆమెను ఏ లక్షణాల ద్వారా గుర్తించాలి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కన్యా రాశి ఇది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, హస్త నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, చిత్త నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశి కిందకి వస్తారు. కన్యా రాశి వారు మీ జీవితంలోకి ఒక ముఖ్యమైన పేరు కలిగిన స్త్రీ అయితే ప్రవేశించబోతుంది అనే చెప్పుకోవాలి. బయటకు ఎంత మంచిగా కనిపించినా లోపల మాత్రం మీ ఎదుగుదలను అసలు చూడలేని శత్రువుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకనే ఈరోజు ఈ వీడియోలో ఆ స్త్రీని ఎలా గుర్తించాలి, ఆమె లక్షణాలు ఏమిటి, ఎందుకు ఆమె మీ జీవితంలోకి వస్తుంది అన్న విషయాలు పూర్తిగా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా మే చివరి రోజుల్లో కన్యా రాశి వారికి గ్రహస్థితులు చాలా విచిత్రంగా అయితే మారుతున్నాయనే చెప్పుకోవాలి. మీకు దగ్గరగా వచ్చి మీ నమ్మకాన్ని సంపాదించి మీరు తర్వాత మీ బలహీనతలను ఆయుధాలుగా మార్చుకునే వ్యక్తులు ఒకరైతే మీ జీవితంలో కనిపించబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఆమె పేరు సా, రా, మా, కా అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. జ్యోతిష సూచనల ప్రకారం ఈ వ్యక్తి మీ చుట్టూ తిరుగుతున్నాడు, మీ రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమెను గుర్తించడానికి మొదటి లక్షణం, మీరు ఏ పని ప్రారంభించినా బయటకు ప్రోత్సహిస్తున్నట్లుగా మాట్లాడుతుంది, కానీ లోపల మాత్రం అసూయతో మండిపోతుంది. మీరు ఎదగడం ఆమెకు అసలు ఇష్టం లేదు. ముఖ్యంగా మీ డబ్బు, గౌరవం, కుటుంబ సంతోషం చూసి లోపల కృంగిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. రెండవ లక్షణం, ఎప్పుడు మీ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా అడుగుతుంది. ఎంత సంపాదిస్తున్నారు, ఇంటిలో పరిస్థితి ఎలా ఉంది, ఎవరిని ఎక్కువగా నమ్ముతారు వంటి ప్రశ్నలు అడుగుతూ మీ బలహీనతలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మూడవ లక్షణం, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించదు, కానీ మీరు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారిగా మీ దగ్గరకు వచ్చి అతిగా ప్రేమ చూపిస్తుంది. అది చాలా ప్రమాదకరమైన సంకేతం కన్యా రాశి వారికి. నాలుగవ లక్షణం, అయితే మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులలో చిన్న చిన్న అపార్థాలు సృష్టిస్తుంది. ముఖ్యంగా కుటుంబాల్లో లేదా ప్రేమ సంబంధాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. మీరు కోపంగా మార్చేలా ప్రయత్నిస్తుంది. ఐదవ లక్షణం, ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన అసూయ కనిపిస్తుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూ ఉన్న లోపల మాత్రం మీ అదృష్టాన్ని చూసి భరించలేకపోతుంది. ఈ లక్షణాలను గమనించిన వెంటనే జాగ్రత్త పడండి. కన్యా రాశివారు ఈ సమయంలో ఎవరికైనా పూర్తిగా నమ్మకం పెట్టే ముందు వారు ప్రయత్నాలను గమనించండి. ముఖ్యంగా కొత్తగా పరిచయమైన మహిళల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఏ కాలంలో మీకు శత్రువులు స్నేహితుల రూపంలోనే దగ్గరవుతున్నారని గ్రహాలు సూచిస్తున్నాయి. అయితే భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే బుధుడు మీ రాశికి బలాన్ని ఇస్తున్నాడు. మీరు తెలివిగా వ్యవహరిస్తే ఎవరూ మీకు హాని చేయలేరు. మీ ఆలోచనలను అందరికీ చెప్పకండి, కొంత గోప్యంగా అయితే ఉంచండి. ముఖ్యమైన నిర్ణయాలు ఎవరి సలహా లేకుండా ఒక్కసారి ఆలోచించి తీసుకోండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడం వెనుక ఒక కారణం ఉంది. ఆమె వల్ల మీరు ఒక గొప్ప నిజాన్ని తెలుసుకుంటారు. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ సంఘటన మీ జీవితంలో ఒక పెద్ద మలుపును అయితే తిప్పబోతుంది అని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి కన్యా రాశి వారు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తంగా ఉండండి. దేవుణ్ణి ప్రార్థించండి. ప్రతిరోజు ఉదయాన్నే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అప్పుడు ప్రతికూల శక్తులన్నీ కూడా మీకు దూరంగా అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే కన్యా రాశి వారు ఈ వీడియోలు చూస్తున్నప్పుడు మీలో చాలామందికి ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, ఆమె నిజంగా ఎవరు, ఎందుకు నా జీవితంలోకి వచ్చింది అని. జ్యోతిష శాస్త్రాల ప్రకారం ప్రతి రాశి వారి జీవితంలోనూ ఒక సమయంలో పరీక్షలు కొన్ని
వ్యక్తులుగా ప్రవేశిస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. కానీ కన్యా రాశి వారికి ఇప్పుడు అలాంటి సమయం ప్రారంభమవుతుంది. మీరు చాలా మంచితనంతో ఉంటారు. అందరినీ నమ్మటం, ఎవరికైనా సహాయం చేయటం, ఇవి కొన్ని సందర్భాలలో మీ బలహీనతలుగా మారుతాయి. ముఖ్యంగా మీ విజయాలను చూసి అసూయపడేవారు ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్నారు. బయటకు మీకోసం అన్నట్లుగా మాట్లాడినా లోపల మాత్రం మీ ఓటమిని చూడాలని కోరుకుంటున్నారు. ఈ స్త్రీ మీ ఇంటికి రావచ్చు, లేదా ఫోన్ కాల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా పరిచయం కావచ్చు. మొదట్లో చాలా ప్రేమగా, గౌరవంగా మాట్లాడుతుంది. మీరు చేసే ప్రతి మాటలను అసౌకర్యంగా వింటుంది. మీకు ఎంతో దగ్గర వ్యక్తిలాగే ప్రవర్తిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె అసలు స్వభావం బయటపడుతుంది. ఆమె చేసే మరొక పెద్ద పని ఏమిటి అంటే మీ నమ్మకమైన వ్యక్తులపై మీకు అనుమానం కలిగిస్తుంది. ఆ వ్యక్తి నిజంగా మంచివాడు కాదు, మీ గురించి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటూ నెమ్మదిగా మీ మనస్సులో విషం నింపేస్తుంది. కన్యా రాశివారు ఇలాంటి మాటలను వెంటనే నమ్మకండి. ఇంకా ఒక ముఖ్యమైన సంకేతం ఏమిటి అంటే ఆమె ఎప్పుడు మీ నిర్ణయాలను తక్కువ చేసి మాట్లాడుతుంది. మీరు ఏ పని చేసినా అందులో లోట్లు వెతుకుతుంది. మీరు ముందుకు వెళ్లకుండా మానసికంగా బలహీనపరచాలని చూస్తుంది. ముఖ్యంగా మీరు డబ్బు సంపాదించే అవకాశం ద్వారా ఆమె ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంటుంది. జ్యోతిష సూచనల ప్రకారం ఈ సమయంలో కన్యా రాశి వారు దృష్టి దోషాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకనే ప్రతి మంగళవారం లేదా శుక్రవారం ఇంటిలో దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం చాలా మంచిది. ముఖ్యంగా దుర్గాదేవి ఆశీర్వాదం ప్రతికూల శక్తులను అన్నిటినీ కూడా దూరం చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. కన్యా రాశివారు మీరు గమనించవలసిన మరొక విషయం ఏమిటి అంటే ఈ స్త్రీ మీ విజయానికి భయపడుతుంది. ఎందుకు అంటే మీరు తర్వాత ఒక పెద్ద మార్పునైతే చూస్తారనే చెప్పుకోవాలి. అయితే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ మీకు గౌరవం పెరుగుతుంది. అది ఆమెకు అసౌకర్యంగా మారుతుంది. అందుకనే ఆమె కొన్నిసార్లు మీకు దగ్గరగా వచ్చి తమ సలహాలను ఇస్తుంది. ఇది చెయ్యొద్దు, అది వదిలేయండి, మీ వల్ల కాదు వంటి మాటలతో మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ కన్యా రాశివారు మీరు గమనించుకోవాలి చిన్న విషయాలు. ఒకటి, మీలో ఉన్న శక్తులను ఎవరు ఆపలేరు అని. అయితే ఈ సమయంలో మీరు చేయాల్సింది ఏమిటి అంటే మీ ప్లాన్స్ అందరికీ చెప్పకండి. కొత్త వ్యక్తులను వెంటనే నమ్మకండి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతిరోజు ఉదయాన్నే దేవుని పేరు జపించండి. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ శత్రువు వల్ల మీ జీవితంలో ఒక నిజమైన మిత్రుడు కూడా బయటకు పడబోతున్నాడని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మౌనంగా మీకు సహాయం చేసిన ఒక వ్యక్తి త్వరలో మీకు అండగా అయితే నిలుస్తాడనే చెప్పాలి. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో శుభ మార్పులు అయితే ప్రారంభం అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారిలో ఈ కాలంలో మీకు ఒక పరీక్ష మాత్రమే. భయపడకండి. మీరు ధైర్యంగా, తెలివిగా ముందుకు వెళ్తే చివరికి విజయం మీదే అవుతుంది. మీ శత్రువులు ఒకరోజు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని చూస్తున్న ప్రతి కన్యా రాశి వారు ఒక మంచి వార్త త్వరలో వినబోతున్నారు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక పని అనుకోకుండా పూర్తవుతుంది. దేవుని ఆశీర్వాదం మీపై ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఏ పేరుతో ఉన్న స్త్రీ కన్యా రాశి వారికి 100% అతిపెద్ద శత్రువు, ఏ లక్షణాల ద్వారా ఆమెను గుర్తించాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.